విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఇవాళ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రేపు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు పుట్టినరోజు మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారంటున్న వేద పండితులతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. అమ్మవారి ఈరోజు మహాలక్ష్మి దేవిగా అవతారంలో భక్తులు దర్శనమిచ్చారు. ఈ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం గల విశిష్టత ఏంటనే విషయం తెలిసేందుకు వేద పండితులు మనతో ఉండాలి, వారిని నిర్దేశించిన ప్రయత్నం చేద్దాం. పండితులు చెప్పండి, ఈ మహాలక్ష్మీదేవి యొక్క అమ్మవారి విశిష్టత ఏమిటి? మహాలక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తూ అమ్మవారు సమస్త సన్మంగళాలను, లక్ష్మి అంటే కాంతి, శోభ, వెలుగు అని అర్థం. అమ్మవారి అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ఆనందము, ఉత్సాహము, చాలా సంతోషము, ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమ ప్రారంభము, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వైభవంగా అందరూ కూడా వెలుగొందుతారు. అటువంటి వైభవాన్ని ప్రసాదిస్తుంది మహాలక్ష్మీదేవి. లక్ష్మీ సందర్శనం వల్ల అందరికీ కూడా చక్కటి విజయం కలుగుతుంది. ధనకనక వస్తువాహనాది సంపత్తులన్నీ కూడా లోటు లేకుండా, కొరత లేకుండా నిండుగా లభిస్తాయి. శ్రీమాత్రే నమః. రేపు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఉన్నారు భక్తులు? రేపటి రోజు మూలా నక్షత్రం. ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రము అంటే సాక్షాత్తు శుంభ నిశుంభాది రాక్షస సంహారం చేసిన మహాసరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి నక్షత్రం. సరస్వతి అంటే ఎల్లవేళలా 24 గంటలు కూడా మనుష్యుడికి వాక్కుతో అవసరం ఉంది. అభిప్రాయ ప్రకటనలన్నీ కూడా వాగ్వైభవంతోనే నడుస్తాయి. అటువంటి వాక్కును చక్కగా ప్రసాదించేటువంటి తల్లి ఆ మహాసరస్వతీదేవి. మూకం కరోతి వాచాలం అని అమ్మవారిని చాలా విశేషంగా కొనియాడుతూ మూగివాళ్ల చేత కూడా మాటలు అనుగ్రహించి మాట్లాడించగలిగేటువంటి తల్లి ఆ అమ్మవారు మహాసరస్వతీదేవి. అటువంటి మహాసరస్వతి సందర్శనం వల్ల అందరికీ కూడా మృదు మధురమైనటువంటి వాక్కు, సమయస్ఫూర్తి, సమయానికి తగినటువంటి చక్కటి విజ్ఞత, బాలులకందరికీ విద్యాభివృద్ధి, యువకులకు విజ్ఞానాభివృద్ధి, వృద్ధులకు తత్వజ్ఞానాభివృద్ధిని ఇచ్చి అమ్మవారు సర్వదా అందరినీ కూడా కటాక్షిస్తుంది. కనుక ఆపాల గోపాలము కూడా అమ్మవారిని చక్కగా దర్శించి ఆ అమ్మవారిని సేవించి అమ్మవారి అనుగ్రహంతో చక్కటి విజ్ఞానం పొందగలరు. శ్రీమాత్రే నమః. పొద్దున అమ్మవారు సరస్వతి దేవిగా అవతారం దర్శనమిస్తారు. మధ్యవర్తం మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు. ఈ దర్శించడం వల్ల భక్తులకు ఎలాంటి కలుగుతుంది? అమ్మవారు వీణాధారిణి, తెల్లటి రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారిని దర్శించినందువల్ల మనఃప్రసన్నత, సద్గుణ వృద్ధి కలుగుతుంది. చాలా చక్కటి ప్రశాంతంగా, అనాయాసంగా అన్ని కార్యములను చక్కగా నెరవేర్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. రేపు కుంకుమార్చన గురించి ఎలా సాగుతుంది? అమ్మవారికి కుంకుమార్చన ఈ 9 రోజులు చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే అటువంటి ఆ కుంకుమార్చన వల్ల అమ్మవారు పరమానంద భరితురాయి అందరికీ కూడా సుఖశాంతులను ప్రసాదిస్తుంది. ఈ భక్తులు విశేషంగా క్యూలే